మీరు హిందుత్వాన్ని, హిందూ పార్టీలని సమర్థిస్తారా? ఇప్పుడు హిందూ అంటే డెఫినేషన్ ఏంది? హుహు. ఒక ఎగ్ రిలిజియన్ అనుకుందాం మనం. హెగ్డేవార్ చెప్పిన డెఫినేషన్ వేరు. హ్మ్. గోల్వాల్కర్ చెప్పింది, హెగ్డేవార్ చెప్పింది. హ్మ్. మోహన్ భగవత్ చెప్పింది వేరు. అదేంటి? వాళ్ళల్లో ఆ మార్పొచ్చింది. ఓకే. ఆ! ఇప్పుడు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయకముందు ఆర్ఎస్ఎస్ ఏర్పడ్డది 100 ఏళ్ల కింద. యెస్. అంటే అప్పటికి 30 ఏళ్ల కింద హిందూ అనే దానికి వాళ్ళిచ్చిన డెఫినేషన్ వేరు. అంటే ఆల్‌మోస్ట్ 1925. 25 గదా! హ్మ్. హ్మ్. ఇది 2025. 25. మొన్న విజయదశమికి 100 ఏళ్ళు 100 నిండాయి. ఏళ్ళు నిండినాయి. హ్మ్. హ్మ్. అప్పటి పద్ధతిలో వాళ్ళు అనుకున్నది వేరు. హుహు. అది అప్పుడు స్పిరిచ్యువల్ ఆర్గనైజేషన్ అది. ఆ రోజు ఆర్ఎస్ఎస్ అనేది ఆర్ఎస్ఎస్ స్పిరిచ్యువల్. అనేది ఒక స్పిరిచ్యువల్ ఆర్గనైజేషన్. ఇట్స్ నాట్ ఏ పొలిటికల్. ఓకే. ఆయన ఇవాళ పొలిటికలా? చెప్తాను. ఆ! ఆయన స్వయంగా ఆర్ఎస్ఎస్‌ను స్టార్ట్ చేసిన హెగ్డేవార్ గూడా ఆయన కాంగ్రెస్ నాయకుడు. ఆ! ఆయన సేవాదళ్ కార్యకర్త, కాంగ్రెస్ నాయకుడాయన. ఆహా! ఆయన హ్మ్. నాగపూర్ జాతీయ కాంగ్రెస్ సభలు నిర్వహించాడు గాంధీ గారిని పిలిసి. హ్మ్. ఆయన 1937 దాకా గూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ పాత్ర వహించాడు. హ్మ్. అంటే ఆయన ఏం చెప్పాడంటే, ఎవరైతే మన మన పురాతన సంస్కృతి గాని, మన సాంప్రదాయాలు సాంప్రదాయాలు గాని, గాని. ఈ ఫాలో అయితున్నారో వాళ్ళు ఇందులో ఉండవచ్చు. హ్మ్. బట్ రాజకీయంగా వాళ్ళిష్టం. వాళ్ళు కాంగ్రెస్‌లో ఉండొచ్చు, వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు. ప్రధానంగా ఆ రోజు గోల్వాల్కర్ సమయం వచ్చేసరికి కమ్యూనిస్ట్ పార్టీ గూడా 1925లోనే ఏర్పడ్డది. హ్మ్. డిసెంబర్ 26వ తారీఖు. హుహు. అంటే ఈ రెండిటి మధ్య ఒక 2 మంత్సే తేడా. ఓకే. మజ్లిస్ 27లో ఏర్పడ్డది. హ్మ్. మజ్లిస్‌కును కాంగ్రెస్‌కి మన ఆర్ఎస్ఎస్‌కి 2, ఆర్ఎస్ఎస్‌కి. 2, 2 ఇయర్స్ తేడా. హుహు. కమ్యూనిస్ట్ పార్టీకేమో 2 మంత్స్ 2 తేడా. మంత్స్ తేడా. ఈ 3 కానీ గూడా వైరి సిద్ధాంతాలు. ఈ 3 ఒకదానికొకటి పొసగని సిద్ధాంతాలే. అంతే కరెక్టే. ఆ! అయితే ఈ మూడిటి ప్రయాణంలో గూడా 3 దశలుంటాయి ప్రధానంగా. ఈ మూడిట్లో. హుహు. ఆ 3 దశలలో ఫైనల్‌గా ఆహ్, ము మ కమ్ కమ్యూనిస్ట్ పార్టీ ఏమో చీలికలు ఒకసారి 64లో కమ్యూనిస్ట్ నుంచి మార్క్సిస్ట్ ఏర్పడ్డది. మార్క్సిస్ట్ మార్క్సిస్ట్ నుంచి నుంచి. వివిధ విప్లవ గ్రూపులు అవును. ఏర్పడ్డాయి. ఆ హ్మ్. విప్లవ గ్రూపులు నిరంతరం చీలుతూనే ఉన్నాయి ఇప్పటి వరకు గూడా. యెస్. ఇప్పటి వరకు గూడా. అవును. ఇప్పటి వరకి. ఈ అవును. 100 ఏళ్లలో వాళ్ళు బాగా ప్రజలకు దూరమైన చరిత్ర. హుహు. అది ఏ రూపంలో ఉన్నా. హ్మ్. ఈరోజు ఒప్పుకుంటారది. అబుజ్ మడిది మనం తీసుకున్నా గూడా హ్మ్. మెల్లమెల్లగా అది ఫారెస్ట్‌లోకే పరిమితమైన పరిస్థితి. రైట్. కరెక్ట్. కానీ ఉనికిలో ఉన్నారు. హ్మ్. షేక్ జేస్తున్నారు ప్రభుత్వాన్ని. ప్రజలకు వాళ్ళతో కావాల్సినంత చేయగలుగుతున్నారు. ఓకే. సేమ్ ఆర్ఎస్ఎస్ గూడా హ్మ్. ప్రజలలో ఉంది. కానీ ప్రజల్లోకి శాఖోపశాఖలుగా ఎళ్ళిపోయారు.